శ్రీ మహాలక్ష్మి హోమ్ ఫుడ్స్ అండి. ఈరోజు నేను చేయబోయే రెసిపీ బీన్స్కాయ కర్రీ అండి. బీన్స్ కర్రీ. ఈ బీన్స్ కర్రీకి కావాల్సిన పదార్థాలు బీన్స్, ఎల్లిపాయలు, ఉల్లిగడ్డ, కారము, ఉప్పు, పోపు గింజలు, కొబ్బరి, ఆయిల్, కొంచెం అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. స్టార్ట్ చేద్దామండి. బీన్స్ ఇలా కట్ చేసి పెట్టుకున్నానండి. ఫస్ట్ ఒక 2 గంటల ఆయిల్ వేసుకోవాలండి. వేసే క్వాంటిటీ కొంచెమే కాబట్టి కొంచెమే కొంచెము పోపు గింజలు వేసుకోవాలి. ఆనియన్స్ వేసుకోవాలండి. వేసుకోవాలి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలండి. ఈ బీన్స్ని ఇందులో వేసుకోవాలండి. కొంచెంసేపు ఇట్లా పెట్టుకోవాలండి. అవి ఆవిరికి ఉడికిపోయినట్టు అయిపోతుంది. ఇంతలకు మనము కొంచెము కొబ్బరి వేసుకుంటుందండి. అంతా కారం వేసుకుంటున్నాండి. మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. నేనైతే కొంచెం వేస్తాను. ఇవి ఇట్లా గ్రైండ్ పట్టుకోవాలండి. మిక్సీ పట్టుకొని వస్తాం. 2 ఎల్లిపాయలు కూడా వేసుకోవాలండి. వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇలా మిక్సీ పట్టుకొని వచ్చినాయి కదండి. ఈ మిక్సీ పట్టిన కారము ఇందులో వేసేసేయాలండి. చాలా టేస్ట్గా ఉంటుంది. నేను ఒకసారి మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తే నాకు ఈ కర్రీ పెట్టిండ్రు. చాలా టేస్ట్ అనిపించింది. నేను ఒకదాన్ని తినడం కాకుండా మీకు కూడా వీడియో రూపకంగా ఇట్లా చేసి పెడదాము, చూద్దాము అని ఇలా ట్రై చేసిన ఈరోజు. మీరు కూడా ఇలా నాలాగా ట్రై చేయండి. మీరు కూడా మంచిగా ఫైనల్గా మనకి బీన్స్ కర్రీ రెడీ అయిపోయిందండి. మీరు కూడా ఇలా ట్రై చేయండి. చాలా బాగుంటుంది. ఒకసారి ఇట్లా ట్రై చేసి చూడండి. చాలా బాగుంటుంది. నా వీడియో చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.